దేశంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దేశానికి ఆదర్శంగా నిలవగల పాలనా దక్షత అతనిలో ఉందని వారు అంటున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎంతో కృషి చేసి ఆయన కృషి ఫలితంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు అయితే మిగిలిన 3.5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలా అనే తాపత్రయంతో మన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, ఈ నాయకులు ఈ రాజకీయ ఎత్తుగడలు వేస్తూ కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి సాధించి పెట్టిన ఈ ప్రభుత్వానికి ఏ ఆటంకము కలగనీయకూడదని చెప్పి తను ఒకడే పార్టీ నుంచి పోతూ తన సహచర ఎమ్మెల్యేలకు మీరు 2014 వరకు కూడా ఈ పార్టీలోనే ఉండండి అని చెప్పడం ఆయన రాజకీయ సంస్కారానికి ఒక ఉదాహరణ. ప్రీతమ నాయకులు అపార భగీరథులు రాజశేఖర రెడ్డి గారు మనకు లేనప్పటి నుంచి గత సంవత్సర కాలంగా మనం అనేక విడుదలు చూస్తున్నాము మన రాష్ట్రంలో. కానీ అతని ఆలోచనలు, తన మడమ తిప్పని వ్యక్తిత్వంని పుడిగిపుచ్చుకున్న ఒకే వ్యక్తి మన రాష్ట్రంలో ఒకే ఒక్కరు ఉన్నారని ఘంటపదని చెప్పగలం. అది మన జగన్మోహన్ రెడ్డి. కొంతమంది పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుండేదాన్ని చూసి వాళ్ళు అధిష్టానానికి చెప్పింది చూస్తే ఈరోజు వాళ్ళే రేపు వాళ్ళకి మినిస్ట్రీలు ఇవ్వకపోతేనో, పార్టీ టికెట్ ఎలక్షన్స్ లో రాకపోతేనో అదే పార్టీని తిరుగుతూ ఉండే ఈ రాజకీయ నాయకుల మాటలు విని వైఎస్ జగన్ లాంటి మంచి నాయకుడిని, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆదర్శ భావాలు ఉన్న నాయకుడిని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకునింది. ఇటువంటి సమయంలో మన రాష్ట్రాన్ని మరలా ప్రగతి పథంలో దూసుకుపోవాలి అంటే మనకు ఒక యువ నాయకుడు, ప్రజల యొక్క నాడి తెలిసిన వ్యక్తి, అంతే అక్కడ పేద ప్రజలకు వారి సంక్షేమ పథకాలు, జలయజ్ఞము, రైతులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చగల నాయకుడు, ఒకే ఒక నాయకుడు ఇప్పుడు మనకు కనిపించే అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా క్వశ్చన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి, మా అన్నగారికి. ఆయన అంటే నాకు చాలా ఇష్టము, చాలా గౌరవము. అన్నకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. అన్న, వదిన తల్లితో సమానము. అలాంటి వదిన గారు కన్నీటితో బయటకు వచ్చారు. మన సోనియా గాంధీ గారితో కలిసి బయటకు వచ్చేటప్పుడు కన్నీరు పెట్టుకున్నారు. అది జగన్ తెలుసు, జనానికి తెలుసు. ఆ ప్రతి కన్నీటికి సమాధానం కావాలి, డెఫినెట్గా దొరుకుతుంది. మీకు 2 రోజులు అపాయింట్మెంట్ ఎట్లా దొరికింది? మా విజయమ్మ గారికి 1 month అయినాక ఎలా దొరికింది? దానికి సమాధానం చెప్పండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మాలన్నా దగ్గాలన్నా అధిష్టానం ఆమోదం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానం ఇది కాదు అని చెప్పి ఎదిరించిన ఒకే ఒక్క మగాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మీలో మాకు ఒక నాయకుడు కనిపిస్తున్నాడు. నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుస్తున్నాయి మాకు. జగనన్న, మీ వెంట మేమున్నాం. కబడ్దార్ కాంగ్రెస్ నాయకులారా, జగన్ వస్తున్నాడు, జాగ్రత్త పడండి. మీరు చేసిన పనులన్నీ ఇక్కడ నుంచి ఆపేసేయండి. అమెరికాలో, ఉత్తర అమెరికా జగన్ న్యూస్ స్థాపిస్తున్నాం. జగన్ సీఎం అయ్యే వరకు ఆయన వెంట మేము నడుస్తాం. జోహార్ వైఎస్ఆర్. Our heart beats for Jagan. We are here for Jagan to do anything. We are here to die for Jagan.